టేస్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా ఓవెన్ లేకుండా పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు మైదా పిండి, కొంచెం ఈస్టు, షుగరు, సాల్టు, పెరుగు, బేకింగ్ సోడా మొత్తం కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, మిల్క్ కొంచెం యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకొని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు తీసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. షేప్ కోసం ఒక ప్లేట్‌తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిల్లీ సాస్‌తో అప్లై చేసుకోవాలి పిజ్జా మొత్తం. చీజ్ చల్లుకొని మయోనీస్, చిల్లీ సాసు రెండు ఒక బౌల్‌లో మిక్స్ చేసుకొని మళ్ళీ పిజ్జా మీద అప్లై చేసుకోవాలి. ఒక ఫోర్క్ తీసుకొని పిజ్జా మీద ఘాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీ కాడ ఉన్న వెజిటేబుల్స్‌తో గార్నిష్ చేసుకొని చీజ్ చల్లుకొని కొంచెం చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్‌తో గార్నిష్ చేసుకొని ప్యాన్‌లో నెయ్యి అప్లై చేసుకొని కుక్ చేసుకొని